ఈ మంత్లో మీకు పీరియడ్స్ ఏమైనా మిస్ అయ్యాయా లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో సఫర్ అవుతున్నారా ఆర్ ఎల్స్ మీ బెల్లీ చుట్టూ ఏదైనా అన్వాంటెడ్ ఫ్యాట్ ఫామ్ అవుతుందా లేదా వెయిట్ గెయిన్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మై డియర్ ఫీమేల్ సబ్స్క్రైబర్స్, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అసలు పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అంటే ఏంటి, అసలు పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఎందుకు వస్తుంది, వాటి యొక్క సిమ్టమ్స్, ఇంకా వాటి యొక్క క్యూర్, ఇంకా దాంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ని పాటించాలి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఫ్యామిలీ టు అనదర్ వీడియో. ఒక సర్వే ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఇండియాలో ప్రతి 1 in 5 ఫీమేల్ ఈ పీసీఓఎస్ లేదా పీసీఓడితో సఫర్ అవుతున్నారని. అంటే 1 in 5 అంటే ప్రతి 5 మందిలో ఒక ఫీమేల్ అయితే సఫర్ అవుతున్నారు. వాట్ ఈస్ పీసీఓఎస్ లేదా పీసీఓడి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ పీసీఓఎస్ అన్నది ఓవరీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అసలు ఓవరీస్ అంటే ఏంటి? ఓవల్యూషన్ పీరియడ్ లో ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ని ఓవరీస్ అంటారు. ఇవి ప్రెగ్నెన్సీ రావడానికి యూజ్ అయ్యే పేర్ ఆఫ్ గ్లాండ్స్ అన్నమాట. పీసీఓఎస్ అనేది ఉమెన్ లో చాలా కామన్ గా కనిపించే ఒక కండిషన్. ఇది ఎక్కువగా ప్రెగ్నెన్సీ వచ్చే ముందు అయితే ఇది బాగా కనిపిస్తుంది అనమాట ఉమెన్స్ లోని. కొన్ని రేర్ కేసెస్ లో మాత్రమే ప్రాపర్ ప్రికాషన్స్ అయితే లేకపోతే సీరియస్ హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓవల్యూషన్ టైంలో మెచ్యూర్ ఎగ్ ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ మేల్ స్పర్మ్ తో ఫెర్టిలైజ్ అవుతుంది. అలా అవ్వని పరిస్థితిలో పీరియడ్స్ టైంలో బాడీ నుంచి బయటకు వచ్చేస్తారు. కొన్ని కేసెస్ లో ఓవల్యూషన్ అవ్వడానికి ఫీమేల్స్ లో సరిపడా హార్మోన్స్ ఉండవు. అప్పుడు ఓవల్యూషన్ అనేది జరగదు. ఎప్పుడైతే ఓవల్యూషన్ అవ్వదో ఓవరీ సిస్ట్ ని డెవలప్ చేస్తాయి. ఈ సిస్ట్ అనేది ఆండ్రోజన్ అనే ఒక హార్మోన్ ని తయారు చేస్తాయి. ఆండ్రోజన్ బేసిక్ గా మేల్స్ అయితే ఎక్కువ ఉంటది. ఫీమేల్స్ ఎవరికైతే పీసీఓఎస్ ఉందో వాళ్ళకి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ లెవెల్స్ లో ఉండడం వల్ల మెన్స్ట్రుయేషన్ సైకిల్ లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఫీమేల్స్ లో ఇన్సులిన్ లెవెల్స్ అన్నవి ఒకవేళ హై అవుతే ఈ ఆండ్రోజన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది కూడా దాని లెవెల్స్ కొద్దిగా హై అవుతాయి. దేనివల్ల ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు ఆండ్రోజన్ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఇంకా ఒబేసిటీ వల్ల కూడా ఈ ఇన్సులిన్ లెవెల్ అన్నది హై అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఆండ్రోజన్ లెవెల్ హై అవుతాదో అప్పుడు ఇట్ క్యాన్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఆల్సో ఇట్ క్యాన్ లీడ్స్ టు సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. అసలు ఈ పీసీఓఎస్ మాకుంది అని ఎలా గుర్తించాలి? దానికి కొన్ని సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. ఈ పీసీఓఎస్ లేదా పీసీఓడిలో మొట్టమొదటి సిమ్టమ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. మీలో ఎవరైనా ఈ నెల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని ఫేస్ చేశారా? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏమీ లేదు, ప్రతి నెల ఒక డేట్ కి లేదా సర్టెన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కి వచ్చే మీ పీరియడ్స్ ఆ వీక్ లో రాకపోవడం, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ డేట్స్ లో పీరియడ్ రావడం, దీన్నే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాడు. రెండోది వచ్చేసరికి అసలు పీరియడ్సే రాకపోవడం. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా బాడీ హెయిర్ ఆన్ చెస్ట్ ఆర్ ఆన్ స్టమక్ అన్నమాట. ఇది వచ్చేసి ఇంకో సిమ్టమ్. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇవేవైతే సిమ్టమ్స్ నేనైతే చెప్తున్నా మీలో ఉన్నాయంటే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మెయింటైన్ చేయండి. ఈ పీసీఓఎస్ నుంచి కొద్దిగా బయటికి రండి, ఓకేనా? నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి యాక్నే గానీ ఆయిలీ స్కిన్ గానీ, ఇంకా జుట్టు సన్నబడడం, థిన్నింగ్ హెయిర్ అంటారు. ఇంకోటి వచ్చేసరికి యాంగ్జైటీ గానీ స్ట్రెస్ గానీ. ఈ పై సిమ్టమ్స్ లో ఏమైనా మీకు ఉన్నాయి అంటే మీరు కొద్దిగా కేర్ తీసుకోవాలని నేనైతే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఫీమేల్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే చూస్తున్నారో కొద్దిగా కేర్ తీసుకోండి. ఈ సిమ్టమ్స్ కానీ ఎవరికైనా ఉంటే కొద్దిగా కేర్ తీసుకొని హెల్తీ ఫుడ్ అయితే తినడానికి ట్రై చేయండి. ఇవి పీసీఓఎస్ లేదా పీసీఓడి సంబంధించిన సిమ్టమ్స్ అయితే. దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా అంటే పర్మనెంట్ క్యూర్ అయితే దీనికి లేదు, బట్ కొన్ని ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రెగ్నెన్సీకి ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకో ట్రీట్మెంట్ ఉంటుంది. రెండిట్లో పెద్ద తేడా ఏం లేదు. మెయిన్ వచ్చేసరికి డైట్ అన్నమాట. డైట్ ని మనం మేనేజ్ చేసుకోవాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. ఇంకోటి వచ్చేసరికి మెడికేషన్ అన్నమాట. నేనైతే ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి అన్నది ఇప్పుడు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ కొట్టి మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి పీసీఓఎస్ లేదా పీసీఓడి తో సఫర్ అవుతున్నా, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా పీసీఓఎస్ లేదా పీసీఓడి తో సఫర్ అవుతున్నా వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ట్రీట్మెంట్ అంటే ఏమీ లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్. వెయిట్ గెయిన్ ఉంటే వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా ప్రాపర్ డైట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పీసీఓఎస్ తో కానీ పీసీఓడితో కానీ బాధపడుతున్నాను అని నేను బాధపడుతున్నాను అంటే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి నేను ఇప్పుడు చెప్తాను. అలాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయాలో కూడా నేను చెప్తాను. ప్రాసెస్ ఫుడ్ ని అయితే మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. ఫ్రైడ్ ఫుడ్స్ అంటే తెలుసు కదా, ఆడే ఆయిల్ వేస్తున్నాడు ఆవిడకి తెలుసు. అదే ఆయిల్ లోని దుంపలు వేపేస్తాడు, అదే ఆయిల్ లోని క్యారెట్లు వేపేస్తాడు, అదే ఆయిల్ లోని చికెన్ వేపేస్తాడు. అన్నిసార్లు అదే ఆయిల్ లోని ఫ్రై 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 చేసిన ఆయిల్ మనం ఏం తింటాం. ఇంకా మెయిన్ వచ్చారు పానీపూరీలు. ఎగేసి పడిపోతారు పానీపూరీలకి. అవి అవాయిడ్ చేసుకుంటే బాగుంటది హెల్త్ అన్నది.
అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి. అలాంటి ఫుడ్ని దయచేసి అవాయిడ్ చేస్తే ఈ పీసీఓఎస్ ఇంకా ఈ పీసీఓడి అన్న ఏవైతే ఉందో దాని నుంచి బయటికి రావచ్చు. 90% మంది అమ్మాయిలు ఈ పీసీఓఎస్ లేదా పీసీఓడితోనే సఫర్ అవుతున్నారు. ఎందుకు? ఈ తొక్కలో రొటేషనల్ షిఫ్ట్లు అని ఉంటాయి అన్నమాట ఎంఎన్సీ కంపెనీలోని. ఒక 3 నెలలేమో ఒక షిఫ్ట్ వేస్తాడు, ఒక 3 నెలలు ఒక షిఫ్ట్ వేస్తాడు. నిద్ర పాడైపోద్ది. నిద్ర అన్నది ప్రాపర్ స్లీపింగ్ షెడ్యూల్ అన్నది ఉండదు. దానికి తోడు ఒక మీల్ స్కిప్ చేయాల్సి వస్తుంది, ఎయిదర్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎయిదర్ లంచ్ కానీ. ఇంకెక్కడ తింటున్నారు మీరు? తినడానికి టైం ఉండదు. లాగిన్ లాగౌట్లతో హడావుడి అయిపోతారు. అయిపోయి బయట ఏదో చెత్త తింటారు. ఆ చెత్తలో ఆడు ఇంకా చెత్త వేసుకెళ్ళి మీకు ఆ చెత్త మీకు ఎడతాడు. ఇంకా చెత్త తింటున్నారు. మీరు ఎక్కడ హెల్తీ ఫుడ్ తింటున్నారు? మీ అమ్మాయిలు అసలు ఆ మంచినీళ్ళు కూడా తాగరు. చెప్తేనేమో చూస్తారు కళ్ళు ఎట్టుకొని, సూపర్ మ్యాన్ రేసెట్టి కాల్చేస్తాను రా అన్నట్టు. తాగండి మంచినీళ్ళు, 2-3 లీటర్లు అయినా తాగాల. వాటర్ తాగితేనే బాగుంటుంది మీ హెల్త్. షుగర్ ఉన్న ఐటమ్స్ కొద్దిగా అవాయిడ్ చేస్తే కొద్దిగా మీరు కంట్రోల్లో తెచ్చుకోవచ్చు ఆ పీసీఓఎస్ లేదా పీసీఓడి. లీటర్ మళ్ళీ ఇది ఎక్కువైంది అనుకో, రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీలోని ఇబ్బంది అవుతుంది మీకే. కొద్దిగా ఆలోచించుకొని మంచినీళ్ళని మంచి ఫుడ్ తినండి. ఎలాంటి ఫుడ్ తినాలో ఇప్పుడు నేను చెప్తా. ఒమేగా 3 రిచ్ ఉన్న ఫుడ్ మాత్రం తీసుకోండి ఎక్కువ. అంటే సాల్మన్ ఫిష్ ఎగ్జాంపుల్. దాని తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తినండి. అన్నింటికన్నా మెయిన్ వాటర్ ఎక్కువ తాగండి. ఈ చికెన్లు, మటన్లు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ మానేసి కాయగూరలు, ఇంకా ఫ్రూట్స్, కొద్ది వాటర్, కొద్ది హెల్తీ ఫుడ్ తిని టైంకి తినండి. టైంకి తిని వాటర్ ఎక్కువ తాగితే ఎలాంటి పీసీఓఎస్ రాదు, అలాంటి పీసీఓడి రాదు, ఏ బొక్క మీ దగ్గరికి రాదనమాట. ఫీమేల్ సబ్స్క్రైబర్స్, ఫీమేల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను నేను. నా అనలిటిక్స్ అన్ని చూసుకుంటే ఎక్కువ ఫీమేల్ సబ్స్క్రైబర్సే ఉన్నారు, నాకు ఫీమేల్ ఆడియన్సే ఉన్నారు. అందుకే మీకోసం ప్రత్యేకంగా ఏం టాపిక్ చేద్దాం అని అంటే నాకు ఈ టాపిక్ అయితే తగిలింది. హెల్త్ ని జాగ్రత్త చూసుకోండి. ఉద్యోగాల తర్వాత నేను చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఏంటే హెల్త్ పాడైపోతే రాదు, నాకు బాగా తెలుసు దాని గురించి. అందుకే మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చినట్టయితే నా పాత వీడియోస్ అన్ని చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్, బీ సేఫ్, బీ హెల్తీ. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులున్నా, ఏమైనా మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీరైతే నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద మెన్షన్ చేస్తాను. దాంట్లో కూడా మీకు ఎలాంటి టాపిక్ కావాలి బ్రో, ఈ టాపిక్ పైన వీడియో చేయని మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్లో అయినా లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది దానికైనా మీరు పింక్ చేస్తే నేను అలాంటి టాపిక్స్ పైన వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? బై ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయరా.